ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున భాగవత కథలలోని సాంఖ్యతత్వ ప్రధాత అయినటువంటి కపిల భగవాను గురించి తెలుసుకుందాం. కపిల భగవానుడు ఎవరు? సహజంగా ఏ కుటుంబంలోనైనా సరే తల్లి బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తుంది. కానీ ఇక్కడ కొడుకు తల్లి జ్ఞానాన్ని బోధిస్తాడనమాట. ఆ కొడుకే కపిల భగవానుడు. మరి కపిల భగవానుడు ఎవరు? కపిల భగవానుడు యొక్క అవతారానికి ప్రధానమైన కారణం ఏమిటి అని తెలుసుకుందాము. మరి నిన్న చెప్పుకున్నటువంటి కర్దమముని కథకి కపిల భగవానుడి కథకి సంబంధం ఏంటి అంటే, కర్దమముని కుమారుడే కపిల భగవానుడు. ఉం? కర్దమముని దేవహూతిని వివాహం చేసుకుంటాం. మరి దేవహూతికి 9 మంది కూతుర్లు పుట్టిన తర్వాత మరి 10వ సంతానంగా కపిల భగవానుడు జన్మించడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా మరి కపిల భగవానుడు అవతారానికి ఉద్దేశం ఏంటి, తన తల్లికి ఏ విధంగా జ్ఞానాన్ని బోధించాడనే విషయాలు మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సాంఖ్యము అంటే ఏమిటి? ఉం? సాంఖ్యం అంటే సంపూర్ణంగా వివరించేదనే భావము. ఈ ప్రకారంగా సాంఖ్యతత్వము ఆత్మ యొక్క నిస్వభావాన్ని వివరిస్తుంది. ఏంటి ఆత్మ యొక్క నిస్వభావం అంటే, ఆత్మకి మరణము లేదు, దేహానికే మరణం ఉంది, అంటే శరీరానికే మరణం ఉంది. దేర్ ఈజ్ ఏ ఎక్స్పైరీ డేట్ ఫర్ బాడీ, దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సోల్. ఆత్మ మరియు దేహానికి సంబంధించినటువంటి వివరణ ఆత్మకిన జ్ఞానాన్ని ఈ యొక్క సాంకేతత్వం అందిస్తుంది అనమాట. పురుషుడు అంటే భోక్త, ప్రకృతి అంటే భోగ్య వస్తువు అని భావము. అంటే ఈ భౌతిక జగత్తులోని నామమాత్రమైన స్త్రీ పురుషులందరూ కూడా నిజమైన పురుషుని అనుకరిస్తున్నారే కానీ నిజానికి భోక్తలు కారు. ఎందుకంటే ఆధ్యాత్మిక భావనలో
పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడే నిజమైన భోక్త. భోక్తారం యజ్ఞ తపసం అని మనకి భగవద్గీతలో వస్తుందన్నమాట. మరి మిగిలిన జీవులందరూ కూడా ఎవరంటే ప్రకృతి మాత్రమే. అంటే ప్రకృతి అనేది భౌతికమైంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అనగా జీవులు కూడా ప్రకృతి అయి ఉన్నారు. ఈ విధంగా వారు భోగ్యుల కోవలో జమ కట్టినారు. భోగ్యులు అంటే ఎవరు? భోగాలు అనుభవించేవాళ్ళు. ఇంద్రియ భోగంలో నిరంతరం ఉంటారనమాట. అందుకని వాళ్ళని భోగ్యుల కోవలో జమ కట్టారనమాట. కానీ మాయా ప్రభావం వలన జీవులు తమను భోక్తలుగా తలుస్తూ భోక్త స్థానాన్ని ఆక్రమించాలని భావించి వాళ్ళు వర్తిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అదే వారి బంధానికి కారణం, కర్మ బంధానికి కారణం అనమాట. ఈ బంధం ఏమవుతుందంటే సంసార బంధాన్ని తయారు చేస్తుంది అనమాట. జీవుడు ఈ సంసార బంధం నుండి బయటపడాలంటే నిజ ధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి. దీన్నే సద్ధర్మం అని అంటారనమాట. సద్ధర్మం. నిజధర్మాన్ని తెలుసుకునేదాన్ని ఏమన్నారు? సద్ధర్మం అంటారన్నమాట. ఏంటి సద్ధర్మం అంటే? ఆత్మ యొక్క శాశ్వత ధర్మము. ఏంటి ఆత్మ యొక్క శాశ్వత ధర్మం అంటే పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భగవానుని దివ్యమైన ప్రేమత సేవలో నెలకొనడమే ఆత్మ యొక్క శాశ్వతమైన ధర్మము. దాన్నే సద్ధర్మం అని చెప్పి అంటారనమాట. ఈ ప్రకారంగా జీవుని నిజధర్మాన్ని బోధిస్తూ అతని యందు భక్తి యోగాన్ని వృద్ధి చేయడానికే దేవహూతి తనయుడైన కపిల భగవానుడు సాంఖ్యతత్వాన్ని ప్రతిపాదించాడు. భగవద్ అవతారమూర్తి అయిన కపిల భగవానుడి సాంఖ్యతత్వానికి నాస్తికుడని ఇంకో కపిలుడు ఉన్నాడనమాట. ఆ సాంఖ్యతత్వం ఎటువంటి సంబంధం లేదు. ఇద్దరు కపిలులు ఉంటారు. కానీ భాగవతంలో ఉన్న కపిల భగవానుడే మనకి ప్రమాణం అని చెప్పాలన్నమాట. అది అందుకని నాస్తికుడిగా పిలువబడే కపిలుడును భాగవతంలో ఉన్న కపిల భగవానుడికి ఎటువంటి సంబంధం కూడా లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రజా అభివృద్ధి చేయమని ఆజ్ఞాపించిన బ్రహ్మదేవుని వాక్కుని చక్కగా అమలుపరిచే ఉద్దేశములో కర్దమముని తొలుత కఠోరమైన తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందాడు. అతని తపస్సుకు మెచ్చి భగవంతుని కన్నులే చెమర్చాయంట ఆనంద బాష్పాలు. ఆ సమయంలో రాలిన ఆనందాశ్రువులే బిందు సరోవరం ఏర్పడిందనమాట. కర్దముని యొక్క సమస్త కోరికలు తీరగలవని పలికిన గరుడు వాహనుడుకు భగవానుడు తాను స్వయంగా అతని భార్య గర్భమును జన్మించి సాంఖ్యతత్వాన్ని తల్లికి బోధిస్తానని తెలియజేశాడు. స్వయంభవ మనువు కూతురు కర్దమునికి పత్ని అవుతుందని, ఆమె గర్భంలో 9 మంది అద్భుతమైన సౌందర్యవతులు జన్మిస్తారని, వారితో పాటుగా తాను స్వాంస కళతో తాను ఆవిర్భవిస్తానని భగవానుడు చెప్పిన విషయాలకు కర్దముడు ఆనందించాడు. అంటే కర్దముని తపస్సుకు మెచ్చిన భగవంతుడు భవిష్యత్తు చెప్పాడనమాట. 9 మంది సౌందర్యవతులైనటువంటి కూతురు పుడతారు. ఆ తర్వాత 10వ నేను జన్మిస్తాను. ఆ ఆ విధంగా నా తల్లికి నేను జ్ఞానాన్ని బోధిస్తాను. ఇవన్నీ కూడా చాలా విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది కర్దమునికి ముందుగానే. కర్దముని ఇవన్నీ కూడా విని ఎంతో ఆనందించాడు. అలాగే భగవానుడు కళలు విభిన్నాంశముల నుంచి 2 విధాలుగా విస్తరిస్తూ ఉంటాడంట. సాధారణ జీవులు విభిన్న అంశములు, అవి కాకుండా వామనుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు వంటి అపరిమితమైన విష్ణుతత్వాలని స్వాంస కళలు అంటారన్నమాట. స్వాంస కళలు. స్వాంస అంటే భగవంతుని ప్రత్యక్ష విస్తారము అన్నమాట. ప్రత్యక్ష విస్తారము. అందుకంటారు కృష్ణస్తు భగవాన్ స్వయం అని. ఎందుకంటారంటే కృష్ణుడు అవతారియే కానీ అవతారి కాదు.
ఇది చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంటుందన్నమాట. అవతారియే కానీ అంటే ద్వాపరయుగంలో అవతరించాడు కానీ అవతరించలేదు. ఎందుకు అవతరించలేదంటే గోలోకం నుంచి ప్రత్యక్షంగా వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని అవతారియే కానీ అవతారం కాదు. ఇది అర్థం చేసుకుంటే చాలా మంది కష్టం, కానీ భక్తునికి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రత్యక్ష విస్తారం అన్నమాట ఇది. కళ అంటే ఆ దేవదేవుని విస్తారం నుండి కలిగే విస్తారం అన్నమాట. ఉదాహరణకి బలదేవుడు శ్రీకృష్ణుని యొక్క విస్తారం అంటారు. అంటే శ్రీకృష్ణుడు యొక్క మొట్టమొదటి అంశగా చెప్తారు బలదేవుణ్ణి. బలదేవుని నుండి అంటే బలరాము నుండి కలిగే తరువాతి విస్తారమే సంకర్షణుడు. ఈ విధంగా సంకర్షుడు కళ అని పిలువబడగా బలదేవుడు స్వాంస అవుతాడు అనమాట. అయినా కూడా వీరిద్దరికి ఎటువంటి భేదం కూడా లేదని మనకి భాగవతం చెప్తుంది. మరి తరువాత భగవానుడు తెలిపిన విధంగానే మనువు పుత్రికైన దేవహూతి కర్దమునికి పత్ని అయింది. ఆమె చేసే సేవకు పరమ సంతుష్టుడైనటువంటి కర్దముని తన యోగ శక్తి ద్వారా దివ్యమైన విమాన సౌధాన్ని సృష్టించి అందులో భార్యా సమేతుడై విహరించాడనమాట. దీర్ఘకాలం ఆ విధంగా సమస్త లోకాలలో విహరించిన తరువాత 9 రూపాలు ధరించిన వాడే ఆమెతో రమించాడు. అంటే ఆమెతో సంసారం చేశాడు. తత్ఫలితంగా దేవహూతికి 9 మంది పుత్రికలు జన్మించారనమాట. తరువాత భగవంతుడు దేవహూతి గర్భములో ప్రవేశించాడు. అప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే మరీచాది ఋషులతో కూడి కర్దమముని ఆశ్రమానికి వచ్చి అతనిని అతని భార్యని ప్రశంసించి భవిష్యత్తు వర్ణము చేశాడు. సువర్ణమయ కేశాలను పద్మములు వంటి కన్నులను పద్మ చిహ్నిత పాదములు కలిగిన కపిల భగవానుడు భౌతిక జగత్తులో కర్మ పట్ల తీవ్రమైన వాంఛను సమూలంగా నశింపజేస్తాడని చెప్పాడనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు కర్తమునికి వచ్చి చెప్పాడనమాట. కపిల భగవానుడు ఆవిర్భవిస్తాడు, కర్మ పట్ల ఉన్న వాంఛన ఆయన పూర్తిగా నశింపజేస్తాడనమాట. ఉం. అలాగే అతడే తన తల్లి అయిన దేవహూతి యొక్క అవిద్యను, అజ్ఞానాన్ని ఛేదించి వేసి ప్రపంచమంతటా పరిరక్షిస్తాడని తెలియజేశాడు. అలాగే సిద్ధ పురుషులకు అధిపతి కానున్న అతడు నిజమైన జ్ఞానాన్ని విస్తరింపచేయడంలో ఆచారుల ఆమోదాన్ని పొందుతాడని, లోహ లోకములో దేవహూతి తనయునిగా అంటే కుమారునిగా ప్రసిద్ధి చెందుతాడని పలికిన బ్రహ్మదేవుడు తరువాత తన లోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత కర్దముడు తన కన్యలను బ్రహ్మతనుల మహర్షులకు ఇచ్చి వివాహం చేశాడు. తరువాత తన ఇంటనే ఆవిర్భవించినట్టి భగవానుని శరణ పొందినవాడి పిదప అతని అనుగ్రహను బడిసి సన్యాసాశ్రమం స్వీకరించి గృహ నిష్కర్మణ చేశాడు కర్దమముని. అంటే సన్యాసం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సహజంగా ఏంటంటే గృహస్థులకి ఒక నియమం ఉందన్నమాట. ఏంటంటే భార్యని ఎప్పుడు విడిచిపెట్టాలి అంటే, భార్యను విడిచిపెడతామంటే నెగిటివ్గా కాదు, ఒక మంచి ఆ, ఆధ్యాత్మిక లాభం కోసం, లోక కళ్యాణం కోసం, సర్వజీవుల శాంతి కోసం, భగవంతుడి నామాన్ని ప్రచారం చేయడం కోసం, భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయడం కోసం కొంతమంది మహాత్ములు తన యొక్క భార్యలని ఆ, వదిలి ఇంటి నుంచి వారు ఆ, ప్రచారానికి బయలుదేరుతూ ఉంటారు సన్యాసాశ్రమానికి. ఇది పాజిటివ్, నెగిటివ్ కాదనమాట. కానీ ఇక్కడ నియమం ఏమిటంటే తన భార్యని ఎవరైనా చూసుకోవాలి. సహజంగా ఎవరు చూస్తారంటే కొడుకు చూస్తాడనమాట. కొడుకు చూడాలి, లేకపోతే సెకండ్ ఆప్షన్ అల్లుడు చూడాలి, అంటే కూతురికి భర్త అనమాట. అలాగా స్కర్దముని చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా అతను 9 మంది కుమార్తెలు పుట్టారు. అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ వారి భార్య అడిగింది, దేవహూతి మీరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లాగా? అప్పుడు చెప్తాడు, నీ నీ గర్భమున సాక్షాత్తు భగవంతుడే పుట్టబోతున్నాడు, భగవంతుడే ఆవిర్భవిస్తాడు అని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా భగవంతుడు ఆవిర్భవించాడు, కొడుగ్గానే పుట్టాడు. అప్పుడు కొడుకున్నాడు కాబట్టి సన్యాసాస్త్రం స్వీకరించి గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు కర్దముని అనమాట. ఆ తర్వాత దేవహూతి తన పుత్రుడైన కపిలునితో పాటు బిందు సరోవరమనంగా నివసించింది.
తనకి చరమ గమ్యాన్ని చూపగలిగేవాడు తన పుత్రుడని తెలుసుకున్న ఆమె బ్రహ్మదేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకొని కపిలను ఆశ్రయించింది. సహజంగా ఇది చాలా కష్టతరం. సామాన్యంగా మీరు చూస్తే భౌతికమైన జీవన విధానంలో చాలా కుటుంబాల్లో పిల్లల్ని చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పిల్లల్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేరు. సహజంగా చెప్తున్నారు, పిల్లలు దేవుళ్ళు అంటారని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఇక్కడ దేవహూతి తెలిసిపోయింది, తన పుత్రుడు ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడే. అందుకని నా గమ్యం ఏంటో చెప్తాడు నా పుత్రుడు అని కొడుక్కి కొడుకు దగ్గర ఆశ్రయం పొందింది, చూసారా? అందుకే భక్తికి వయసుతో సంబంధం లేదనమాట. వయసుతో సంబంధం లేదు, బంధాలతో సంబంధం లేదు, అనుబంధాలతో సంబంధం లేదనమాట, గుర్తుపెట్టుకోవాలి. అలాగా కొడుకుని ఆశ్రయించి మార్గదర్శనం చేయమని వేడుకుంది. ఎలా వేడుకుంది తెలుసా? మాయామోహంతో సంసారములో పడిన తనను ఉద్ధరించమని వినతి చేసుకున్నది. చూసారా? ఏకైక శరణ్యుడు, సంసార వృక్షానికి గొడ్డలి వంటి వాడు, యోగి శ్రేష్ఠుడునైన అతడే తనకు సరియైన మార్గమును చూపించగలడని చేతులు జోడించి పలికిందనమాట. చూసారా? ఎప్పుడైనా మనము ఒక మంచి సలహా కోరినప్పుడు చిన్న పెద్ద భేదం లేకుండా వినయము, విధేయత, సంస్కారంతోటి మనం ఎదుటి వారిని అడిగితే వారు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. చూడండి, సాక్షాత్తు కన్న తల్లి కొడుక్కి చేతులు జోడించి నాకు సరియైన మార్గమును చూపించమని చెప్పి వేడుకుందనమాట. తల్లి కోరికను వినే కపిల భగవానుడు మనస్సులోనే ప్రశంసించి ఎంతో ఆనందం పొందినవాడై ఆత్మతత్వవేత్తల పతాన్ని ఆమె గౌరవించాడు. అంటే ఆత్మదర్శనం చేసిన వారు ఎవరైతే ఉంటారో తత్వవేత్తలు, వారి గురించి ఆమె గౌరవించాడు. ఉం? చూడండి ఏమి వివరించాడు, ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఉం. చాలా బాగుంటుంది. పూర్వము తాను ఋషులకి ఉపదేశించిన విధానాన్ని తిరిగి చెప్తున్నానని కపిల భగవానుడు తన తల్లికి భక్తి యోగ మహిమను వివరించాడు. మనము భగవద్గీతలో కూడా చూడొచ్చు. భగవద్గీతలో మనకి కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగం ఉంటుంది. మీకు ఒక ప్రశ్న, ఇందులో ఏ యోగము ఉత్తమైనది చెప్తారు ఎవరైనా? భక్తి యోగం గురించి, హరే కృష్ణ గురించి చెప్తా. భక్తి యోగం గురించి. ఆ వెరీ గుడ్, భక్తి యోగం. అందుకని ఇక్కడ భగవంతుడు సమయాన్ని వృధా చేయకుండా తన తల్లికి భక్తి యోగమై మహిమ గురించి వివరించాడు అనమాట. ఏంటి భక్తి యోగములో ప్రధానమైనది అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది భక్తి చేసే వాళ్ళు కూడా అశ్రద్ధగా ఉండేటువంటి ఒక విషయం అనమాట ఇది. ఇది ప్రతి ఒక్కరికి భయపడుతుంది. కేవలం భౌతికమైన వ్యక్తులు కాదు కాదు భక్తి చేసే వాళ్ళకు కూడా. ఏంటంటే నేను నాది. తల్లికి ఏమి బోధిస్తున్నాడు? మొట్టమొదట భక్తి యోగ మహిమలో, భక్తి యోగ విధానంలో ఏం చెప్తాడంటే నేను నాది అనే కామ లోభ మలినము నుండి శుద్ధి పడినప్పుడు మనస్సు నిర్మలమవుతుందని, అటువంటి నిర్మల స్థితిలోనే మనిషి నామమాత్ర సుఖ దుఃఖ స్థితిని దాటగలడని కపిలుడు చెప్పాడు. చూసారా? అహం, అహంకారం, నేను నాది, ఇది పోవటం చాలా కష్టం. భక్తి యోగానికి ఇది ఒక పునాది లాంటిది అనమాట. ఏంటి పునాది అంటే నేను నాది అనేది విడిచిపెట్టాలి.
అది విడిచిపెట్టినంత వరకు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కూడా భక్తి, ఎన్ని మాలలు జపం చేస్తున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, అన్ని పుస్తకాలు చదివినా కూడా నో సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉండదు. ఇంకా అడుగుతూ ఉంటారు, ఇంకా అదండి ఇదండి ఇదండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. కారణం ఏంటంటే నేను నాది అనేది విడిచిపెట్టినంత వరకు, మనసు నిర్మలం అవనంత వరకు కూడా కష్టం అనమాట. అందుకే ఏం చెప్తున్నారంటే ఇక్కడ, పూర్ణ పురుషోత్తముడైన భగవానుని భక్తిలో నెలకొననిదే ఏ యోగి కూడా ఆత్మానుభూతిలో పూర్ణత్వాన్ని సాధించలేడు. ఎందుకంటే అట్టి భక్తి యోగమే మంగళప్రదమైన మార్గము. దీన్ని మించిన మార్గం ఇంకొకటి లేదు, 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 లేదు. నా ఒక కలియుగమే కాదు, ఏ యుగములైనా కూడా భక్తి యోగమే. ఉం? సత్యయుగములో భక్తి యోగాన్ని అవలంబించి కేవలము భగవన్నామం చేత భగవంతుడి దర్శనం పొందినవాడు, ప్రత్యక్షంగా భగవంతుడితో రక్షించబడిన వాడు ఎవరు చెప్పండి మీరు? ఉం? ప్రహ్లాదుడు ప్రభుజీ. ప్రహ్లాదుడు కదా. ఎవరు చెప్పింది ఎవరు? ఏలూరు ప్రభుజీ. ఏలూరు పద్మావతి. ఎస్. మరి త్రేతాయుగములో భక్తి యోగము చేసి ఆ, మరి భగవంతుడి నామముతోటి భగవంతుడి ప్రత్యక్ష సాంగత్యాన్ని తీసుకున్న మహాభక్తులు ఎవరు చెప్పండి? ఆంజనేయ హనుమంతుడి స్వామి. గురుజీ. హనుమంతుడు ప్రభుజీ. కదా. హనుమంతుడు కూడా ప్రభుజీ. ఆ కదా, హనుమంతుడే కదా. కదా. గురుజీ. ఆ గురుజీ. మరి ద్వాపర యుగములో భగవంతుడితో ప్రత్యక్షమైన సాంగత్యాన్ని తీసుకొని వారింటిలోనే ఉంటాం, వారింట్లోనే తింటాం, వారింట్లోనే నివాసం ఉంటాం, వారిని నిరంతరము రక్షిస్తూ ఉన్నాడు. ఎవరినండి? అర్జునుడు గురుజీ. అర్జునుడు గురుజీ. పాండవుడు. పాండవుడు. కృష్ణుడిని. కదా. అవునా? అంటే గురుజీ. ఈ భక్తి యోగము, ఈ నామజపం అనేది కేవలం కలియుగానికే సంబంధించిందా? కాదు, యుగ యుగాల నుంచి ఉంది. యుగ యుగాలకి కూడా ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఏమిటంటే మనకి అందరినీ, అన్ని జీవులు ఉద్ధరింపబడేది ఏంటంటే మనకి కేవలం భక్తి యోగమే. భక్తి యోగా ఈజ్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ ఇన్ హ్యూమన్ లైఫ్. అందుకే ఏం చెప్తారంటే యోగులు కూడా పూర్ణత్వాన్ని పొందాలంటే పూర్ణ పురుషోత్తమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని భక్తి చేయాలంట. అందుకని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు, నేను యోగుల హృదయాల్లో ఉండను, ఎందుకంటే వారు భక్తి యోగాన్ని అవలంబించరు కాబట్టి. కానీ ఎవరి హృదయంలో ఉండడంటే కేవలం తన భక్తులు, కేవలం తన నామాన్ని జపిస్తే చాలు, వారి హృదయంలో ఉంటాడంటే భగవంతుడు అనమాట. అలాగా తన తల్లికి, కపిల భగవానుడు తన తల్లికి ప్రారంభంలోనే భక్తి యోగం గురించి చెప్తున్నాడు. కర్మయోగము, మళ్ళీ ధ్యాన యోగము, జ్ఞానయోగం కాదు, డైరెక్ట్ అంటే భక్తి యోగము. ఆ విధంగా భక్తి యోగమే మంగళప్రదమైన మార్గం అంట. కానీ ఇది భౌతిక జీవితం పట్ల ఆసక్తి ఉన్నవాడికి, నిరంతరము ఇంద్రియ భోగాలకు లోనే వాడికి ఇది ఎలా ఉంటుందంటే గొప్ప పాశంలా ఉంటుంది అనమాట. వాడి చికాకు ఉంటుంది, వినబుద్ధి కాదు, చేయి బుద్ధి కాదు అనమాట. వాడికి అదో రకంగా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి, భౌతికమైన వ్యక్తులకు అనమాట ఈ యొక్క భక్తి యోగము. అందుకే మేము పొద్దున వాకింగ్కి వెళ్తామంటారు, జాగింగ్ వెళ్దామంటారు, యోగాకి వెళ్తామంటారు, కానీ నాయన మీరు హరే కృష్ణ మహామంత్రి జపం చేయండి ఒక్క మాలంటే మాత్రం కుదరదండి, చేయలేకపోతున్నాం చెప్తారనమాట. కానీ అదే ఆసక్తిని ఆత్మదర్శులైన భక్తులేడ చూపితే అది మోక్ష మార్గాన్ని తెరుస్తుందంట. ఎవరండి ఆత్మదర్శులు అంటే? గొప్ప సాధువులు. ఎవరండి గొప్ప సాధువులు అంటే?
మహాభాగవతోత్తములు ఆసక్తి వాళ్ళ పట్ల చూపించాలంటే ఏ విధంగా నేను వారికి సేవ చేయాలి. సాధు సేవ చాలా గొప్ప మోక్షాన్ని చూపిస్తుంది, మనకి గొప్ప మార్గాన్ని చూపిస్తుంది అనమాట సాధు సేవ. చూస్తే గనక పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులందరికీ ఆ, ఒక్కొరికి ఒక రకమైన సలహా ఇస్తాడు. అర్జునుడికి ఏం చెప్తాడంటే, నీవు ఆమ్, తపస్సు చేసి శివుని మెప్పించమని చెప్తాడు. అలాగ భీముడికోమో నువ్వు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి మెప్పు పొందమని చెప్తాడు. అట్లాగా ధర్మరాజుకిను ద్రౌపదికి ఏం చెప్తాడంటే, సాధువులకి అన్నదాన సేవ చేయమని చెప్తాడు. చూసారా? అంటే ఎవరు నచ్చు ఇదేంటి కృష్ణ, మాకు ఉండటానికి ఇల్లే లేదు, తినటానికి తిండే లేదు, మేము అడవుల్లోకి వెళ్తున్నాము, ఈ టైంలో సాధువులు సేవ చేయమంటావు ఏంటంటాడు ఎవడన్నా బయటవాడైతే. జనరల్గా కదా, ఇప్పుడు ఏమంటారు చూడండి, ఎవరు డొనేషన్ ఇమ్మంటేనే మాకే లేదని తింటారు, మీకేం పెడతాం. కానీ ధర్మరాజు ద్రౌపది అలా అనలా. ఎందుకంటే భగవంతుడు ఆజ్ఞ, గురువు ఆజ్ఞ. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి గురువుగా వ్యవహరించాడు అనమాట. అందుకని కృష్ణుడి యొక్క ఆజ్ఞను వారు పాటించారు. అందుకే అన్నారన్నమాట, ఆ ఆసక్తిని అంటే భౌతికత్వం పట్ల ఉండే ఆసక్తిని గనక ఆత్మదర్శులైన భక్తులు గనక చూపితే అది మోక్ష మార్గం తెలుస్తుందంట. అలాగే ధర్మరాజు ద్రౌపది ఆ సాధువులకి అన్నదాన సేవ చేస్తూ వారు మళ్ళీ వారి రాజ్యాన్ని వారు దక్కించగలిగారు. మళ్ళీ ధర్మరాజు ప్రపంచ చక్రవర్తిగా ఆయన పట్టాభిషేకం చేశాడనమాట. అది అందుకనే మన ఆసక్తి ఎప్పుడు ఎలా ఉండాలంటే, నేను సాధువులకి ఏ విధంగా సేవ చేయాలి, నేను వైష్ణవులకి ఏ విధంగా సేవ చేయాలి, నేను నా గురువుకి ఏ విధంగా సేవ చేయాలి, నేను నా భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి, నేను గోవుకి ఏ విధంగా సేవ చేయాలి అనే భావన నిరంతరం ఉండాలంట. ఓర్పు, కరుణ, సకల జీవుల పట్ల మిత్రత్వము, శత్రురాహిత్యము, శాంతము, శాస్త్ర విధేయత అనేవే సాధు లక్షణాలు. చూసారా? ఇవి సాధు లక్షణాలు అంటే. అందుకే మన ఇస్కాన్లో బ్రాహ్మణ దీక్ష తొందరగా ఎవరనమాట. ఎందుకంటే లక్షణాలు ఉండాలి, ఓర్పు ఉండాలి, కరుణ ఉండాలి, మిత్రత్వం ఉండాలి సకల జీవుల పట్ల, శత్రుత్వం అనే ఉండకూడదు, శాంతంగా ఉండాలి, శాస్త్రం పట్ల విధేయత ఉండాలి, శాస్త్రంలో పట్టు సాధించాలి. ఇవన్నీ కూడా సాధు లక్షణాలు అనమాట. అటు సాధువు దృఢంగా భక్తిలో నెలకొని ఉంటాడు. అంతేకాకుండా భగవంతుని కొరకు అతడు తన బంధాలను, మిత్ర పరిచయాలను కూడా త్యజించి వేస్తాడు. చూసారా? ఇది చాలా వైష్ణవ కుటుంబాలు జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాగా. కరెక్ట్. ఎందుకంటే మొట్టమొదట భగవంతుడి సేవలో ఉన్నప్పుడే ఎవరిదో పెళ్ళనో ఎవరిదో ఫంక్షన్ చెప్తూ ఉంటారు. కానీ వెళ్ళాలని ఉన్నా కూడా ఇక్కడ భగవంతుడి సేవ విడిచిపెట్టాలనిపించదు. ఫస్ట్ భగవంతుడి సేవ అయిపోయిన తర్వాత సమయం ఉంటే గనక మనం వేరే వారి ఫంక్షన్ అటెండ్ అవుతాం. అందుకే భగవంతుడికి భక్తులంటే ఎంతో ప్రేమ అనమాట. అంటారన్నమాట, భగవంతుని కొరకు తన స్వజన బంధాలను మిత్రపరిచయం కూడా త్యజించి వేస్తాడనమాట. భగవంతుని గూర్చిన శ్రవణ కీర్తనలోనే అతడు సర్వదా నిమగ్నమై ఉంటాడు. ఉం? అటువంటి పవిత్రాత్మల సాంగత్యాన్ని ఎవరైనా కోరుకోవాలి. వారి సాంగత్యంలో చేసే భగవల్లీల చర్చ హృదయానికి, చెవులకి ఎంతో రమ్యంగా, ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ఉంటుందంట, సంతుష్టికరంగా ఉంటుందంట. అటువంటి అభ్యాసములో మనిషి క్రమక్రమంగా ముక్తిపథములో పురోగమిస్తాడు. ఆ విధంగా ముక్తులైన తర్వాతనే లీలా చర్చ పట్ల అతని ఆకర్షణ స్థిరమవుతుంది. అప్పుడే నిజమైన భక్తి ఆరంభమవుతుంది. భక్తుల సాంగత్యములో భక్తి యోగా నిర్వహించే వ్యక్తి భగవత్కర్మలనే నిరంతరము చింతిస్తూ ఇహ పర సౌఖ్యాలను త్యజిస్తాడు. అంటే భౌతికమైన సుఖాలను వదిలిపెడతాడు.
ఈ భక్తి యోగమే అత్యంత సులభమైన యోగ పద్ధతి. దాని ద్వారానే మనిషి తన మనస్సుని నిగ్రహించగలుగుతాడు. ఈ విధంగా తన తల్లి దేవహూతికి కపిల భగవానుడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, సాంఖ్యతత్వాన్ని బోధిస్తున్నాడు. సాంఖ్యం అంటే వివరంగా, విపులంగా అర్థమయ్యి చెప్పేదే. ఆ వివరంగా విపులంగా చెప్పే దాంట్లో మొట్టమొదటి ఆత్మ గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాధు లక్షణాల గురించి మనం ఈరోజు ఒక మహాభక్తుడి గురించి మనం చర్చించుకుందాం. సాధు లక్షణాలు. ఎవరు ఆ మహాభక్తులు అంటే, ప్రపంచం మొత్తం మీద ఇవాళ హరే కృష్ణాని మారుమోగేలాగా చేశారు చండాలుడు కుటుంబంలో పుట్టిన, హీనాధీనమైన కుటుంబంలో పుట్టిన వారు కూడా బ్రాహ్మణులైపోయారు. ఎంతో మంది క్రైస్తవులందరూ కూడా ఇవాళ సనాధర్మంలో నడుస్తున్నారు. ఎంతో మంది బద్ధజీవులు కూడా ఉద్ధరింపబడ్డారు. 50 సంవత్సరాల క్రితం ఒక్క రథయాత్ర మొదలై ఇవాళ ప్రపంచం మొత్తం మీద సుమారు 650 రథయాత్రలు జరుగుతున్నాయి. ఆయన మాటే ఒక దేవ వాక్ అన్నమాట, ఒక భగవంతుడు వాక్కు. ఉం? మాటలో గంభీరం. ఉం? భక్తులని ప్రేమగా చూడటం, కరుణతోటి ప్రేమతోటి ఆదరించటం. ఉం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ స్వపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడు బ్రాహ్మణులను, గోవులను, ఏనుగులను, సునక మాంసం భుంచే వాణ్ణి కూడా సమదర్శనంతో వీక్షించవలను. అటువంటి విద్యా వినయమైన సంపన్నుడు ఎవరంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. చూడండి ఎంత ఓర్పు అంటే ఆయనకి. ఆ, ఏం చెప్తున్నారు? సాధువు ఎలా ఉండాలి చెప్తున్నారు. ఓర్పు, కరుణ, సకల జీవుల పట్ల మిత్రత్వము, శత్రురాహిత్యము, శాంతము, శాస్త్ర విధేయత అనేవే సాధు లక్షణాలు. చూసారా? అటువంటి సాధువు దృఢంగా భక్తులు నెలకొని ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఆ రోజుల్లో ప్రభుపాద వారు ఏ విధంగా ప్రచారం చేశారంటే, హిప్పీ కల్చర్లో ఉన్నటువంటి యువకులు వారు వస్తే వాళ్ళందరినీ పిలిచి వారి చేత జపం చేయించి, వారి చేత సంకీర్తన చేయించి, వారికి ప్రభుపాదుల వారి వండి వారికి వడ్డించి, వారు తినిలిపోయిన తర్వాత ప్రభుపాదుల వారి కడుక్కొని, చూసారా, మళ్ళీ తుడుచుకొని ఊడ్చుకొని మళ్ళీ పడుకునేవారు అనమాట. చూసారా? అది అది సాధు లక్షణం అంటే. అటువంటి సాధు లక్షణాలు ఉన్న సాంగత్యమే తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. అటువంటి పవిత్రాత్మల సాంగత్యాన్ని ఎవరైనా కోరుకోవాలి. వారి సాంగత్యంలో చేసే భగవల్లీల చర్చ హృదయానికి, చెవులకి ఎంతో రమ్యంగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యం ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. అది కూడా మంచి భక్తుల సాంగత్యంలో ఉండాలి, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. నిరంతరము ఐశ్వర్య భావంతో ఉండే భక్తులు కాదు మనకు కావాల్సింది. మాధుర్య భావంతో ఉండే భక్తుల సాంగత్యం కావాలి మనకి. మాధుర్య భావంతో, అమ్మో 16 మాల జపం చేయండి, 4 నియమాలు పాటించండి, కృష్ణ అన్ని చేస్తాడు, ఇల్లు ఇచ్చేస్తాడు, ఏంటి డబ్బు ఇచ్చేస్తాడు, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, కారు వచ్చేస్తే, బంగాళం వచ్చే, మేము చేసేవాడిని మాకు అలాగ వచ్చిందని చెప్పి అంటూ ఉంటారు. దీన్ని ఐశ్వర్య భక్తి అనమాట ఇది. కానీ మాధుర్య భావము, బా జపం చేయండి, కృష్ణుడు ఎప్పుడు మీతో ఉంటాడు,
అసలు మనం ఏమి ఆశించకూడదు. మనం ఏమి ఆశించకూడదు. ఎందుకంటే మనందరం భగవంతుడి సేవకులు. మనం ఎందుకు ఆశించాలండి? ఆ? ఎప్పుడైతే ప్రేమగా సేవ చేస్తే భగవంతుడు అన్ని చూసుకుంటాడు. ఇదే మాధుర్య భావం అన్నమాట. అటువంటి మాధుర్య భావంతో ఉండే భక్తుల సాంగత్యం తీసుకోవాలి. అప్పుడేమవుతారు? క్రమక్రమంగా ఏమవుతారంటే వారు భక్తిలో పురోగతిని సాధిస్తారు. అటువంటి చర్చల ద్వారా, అటువంటి భక్తుల సాంగత్యం వల్ల భక్తుల పట్ల, భగవంతుడి పట్ల ఆకర్షణ ఇంకా పెరుగుతుందంట. అప్పుడే నిజమైన భక్తి ఆరంభమవుతుంది. అందుకే చెప్తుంటారు ఆచార్యులు, దీక్ష తీసుకోగానే ఆ భక్తులు ఏదో పురోగతి సాధించామని చెప్పి అనుకుంటారు. కాదు. దీక్ష తీసుకున్నారు అంటే ఆ రోజు నుంచే భక్తి ప్రారంభమైంది అని అర్థం అనమాట. భక్తి యొక్క ప్రాక్టీస్ మొదలైంది, భక్తి యొక్క సాధన మొదలైంది, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది అనమాట. అది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రెండవ భాగాన్ని మనం చెప్పుకుందాము. మనం ప్రతి భాగవత కథలో కూడా మొదటి భాగము అలాగే రెండో భాగం చర్చించుకుంటాము. ఈరోజు మన కపిల భగవానుడు భాగవత కథలో మొదటి భాగాన్ని మనం చర్చించుకున్నాం. రేపు రెండో భాగాన్ని చర్చించిన ప్రయత్నం చేద్దాము. ఈరోజు జరిగినటువంటి కపిల భగవానుడి కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథలో ఉన్నటువంటి మోరల్ ఏంటి, ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. అంటే దేవుని సేవలో పురోగతి చెందాలి అంటే భక్తి యోగమే ప్రధానమైన మార్గం అని తెలుసుకున్నాం గురువు. అవును, బాగా చెప్పారు. ఇంకా ఇంకా శుద్ధ భక్తుల సాంగత్యం చాలా అవసరం. అలా అయితే మనం భక్తిలో ముందుకెళ్ళగలము అనేది అర్థమైంది ప్రభు. ఉమ్, ఇంకా నాది, నేను నాది అనే అహంభావాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనం భక్తి యోగంలో కొంత ముందుకెళ్ళినట్టు అవుతుంది ప్రభు. ఎస్, నిర్మలమైన మనస్సుతో భక్తి చేయాలంట. నిర్మలమైన మనస్సు ఎప్పుడు ఉంటుంది అంటే నేను నాదిని విడిచిపెట్టినప్పుడే నిర్మలమైన మనస్సు ఉంటుంది. అదే గురూజీ. నిర్మలమైన మనస్సుతో భక్తి చేస్తేనే దాన్ని భక్తి అంటారు. అందులో పూర్ణత్వాన్ని సాధించవచ్చు. లేకపోతే ఏదో నేను పూజ చేశానండి, నేను 100 నైవేద్యాలు పెట్టానండి, నేను 100 శ్రావణ శుక్రాలు చేస్తున్నానండి, అర్థమైందా? చెప్పుకుంటూ మనం వింటూ ఉంటాం కదా బయట ఏంటి. అవును ప్రభు. సో అట్లా కాకుండా నిర్మలమైన మనస్సుతో కనుక చేస్తే అసలు అటువంటి మాటలు కూడా బయటికి రావన్నమాట. ఎందుకంటే హృదయం నిండా భగవంతుడు ఉంటే ఆయనతో మాట్లాడతారు, కానీ ఇక అందరితో ఏం మాట్లాడతారు చెప్పండి? మాట్లాడే టైం ఉండదు, ఓపిక ఉండదు. అవును గురూజీ. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ. కృష్ణ గురుజీ, దండ ప్రణామాలు గురుజీ. ధన్యవాద ప్రణామం ప్రభు, చెప్పండి. గురుజీ ఈ రోజు నేను కొంచెం క్లాస్ లేట్ వచ్చాను గురుజీ, అక్కడి నుంచి చెప్తాను. మీరు వీడియో ఆన్ చేయలేరా? ఆన్ చేస్తాను గురుజీ. ఓకే. హరే కృష్ణ గురుజీ, దండ ప్రణామాలు. అయితే ఈ రోజు శ్రీమద్ భాగవతంలో కపిల భగవానుడు కథ అనేది చాలా పవిత్రమైన కథని తెలుసుకున్నాం గురుజీ. ఎందుకంటే భాగవతంలో ఈ కపిల భగవానుడి కథ అనేది చాలా చాలా పవిత్రమైన కథని, దాని గురించి కూడా తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత కపిల భగవానుడు అవతారం వచ్చేసి కపిల మహర్షి వచ్చేసి బ్రహ్మదేవుడు కుమారుడు అని కూడా తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత కర్దముని తపశ్శాస్త్రం వల్ల అతని అనుగ్రహం ద్వారా దేవహూతిని భారీగా ఇచ్చేలా బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడని కూడా తెలుసుకున్నాం గురుజీ. అంటే కర్దముని తపశ్శాస్త్రం వల్ల బ్రహ్మదేవుడు అనుగ్రహాన్ని పొంది దాని వల్ల దేవహూతిని భారీగా ఇచ్చాడని తెలుసుకున్నాం గురుజీ. కర్దముని దేవహూతికి కపిలుడు పుడతాడు. కర్దముని దేవహూతికి కపిలుడు అనే
భగవానుడు పుట్టారు. భగవాన్ కపిల మహా మనకి ఈ కట్టముని ఇంటి జీవితం మొత్తాన్ని వదిలేసి అరణ్యంలో తపస్సుకి వెళ్తారని తెలుసుకున్నాను గురించి. అంటే కట్టముడు దేవహూతి కపిల కుమారుడి దగ్గరలో సతతో బోధన. దేవహూతి అనేది కపిల ముని వాళ్ళ కుమారుడు, కపిల కుమారుడు. ఆయన దగ్గర సతతో నేర్చుకోవాలని మన ఉంటుంది. కపిలుడి సాంఖ్య యోగం ద్వారా వివరించి మంచి జ్ఞానాన్ని పొందాలి, భక్తి మార్గాన్ని పొందాలని ఉంటుందని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత కపిలుడి తల్లి దేవహూతికి కొన్ని బోధనలు చేస్తాడు గురించి. కపిలుడు ఏం చేస్తాడంటే ప్రకృతి మరియు పురుషుని తత్వం గురించి ఒకటి చేస్తాడని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత బంధనానికి కారణాలు, మోహం, అహంకారం అని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత భక్తి మరియు భక్తి మార్గాలు ప్లస్ జ్ఞాన మార్గాలు తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత శరీరం శాస్త్రం కాదు, ఆత్మ శాస్త్రం అని తెలుసుకున్నాం గురించి. విముక్తి పొందాలంటే భగవంతునిపై భక్తి చాలా అవసరం అని తెలుసుకున్నాం గురించి. మనం భక్తిలో ముందుకెళ్ళాలంటే భగవంతుని భక్తి అవసరం. మిగతాది ఏం చేసినా ఉపయోగం లేదు, భక్తి చేయాలనే విధానం ద్వారా ముందుకెళ్ళగలని తెలుసుకున్నాం గురించి. హరే కృష్ణ గురించి. వెరీ గుడ్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ. జరిగిన క్లాస్ నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే, ఫస్ట్ సాంఖ్యతత్వము అంటే ఏంటో తెలుసుకున్నాను గురూజీ. సాంఖ్యతత్వం అంటే ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని వివరించేది సాంఖ్యతత్వము అని. ఇక్కడ కపిల భగవానుడు తన తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్య జ్ఞానము ఉపదేశిస్తారు. అంటే భక్తి గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి వివరిస్తూ ఉంటారు. మొట్టమొదట సాంఖ్య జ్ఞానము ఉపదేశించడమే భక్తి యోగ మహిమను గురించి వివరిస్తారు గురూజీ. అంటే అందులోన కూడా నాది నేను అనే మిథ్యా తత్వము ఏదైతే వాటి వల్ల పుట్టే కామము, లోభము, మలినము వీటి నుండి బయటపడి శుద్ధి అయినప్పుడే మనస్సుకి పవిత్రత, నిర్మలం అనేది వస్తుంది అని కపిల భగవానుడు దేవహూతికి చెప్పడం, ఈ పాయింట్ తెలుసుకున్నాను గురూజీ. ఎప్పుడైతే మనసు నిర్మల పరిస్థితిలో ఉంటుందో అప్పుడే మనిషి ఆ ఏవైతే ఈ నామమాత్రపు సుఖ దుఃఖాలు ఉంటాయో ఆ పరిస్థితి నుంచి దాటగలుగుతారు అని తెలుసుకున్నాను. అండ్ అలాగే మనం ఎప్పుడు నిరంతరం నేను నాది అనే ఆ యొక్క విషయాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడు భక్తి యోగం ద్వారానే ఆ భక్తిలో ముందుకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. అప్పుడే పరిపూర్ణత్వాన్ని పొంది ఉద్ధరించబడతాము. ఎల్లప్పుడూ ఓర్పు, కరుణ, సకల జీవుల పట్ల మిత్రత్వము, శాంతము అనేవే సాధు లక్షణాలు. ఈ లక్షణాలన్నీ అలవర్చపరుచుకొని వీటిని పెంపొందించుకుంటూ వాటితో పాటు సాధువులకి, వైష్ణవులకి, గురువులకి, గోవిందునికి, గోవులకి నిత్యం సేవ చేస్తూనే చెయ్యాలనే భావనతోనే నిరంతరం ఉండాలి. అప్పుడే లిబరేషన్, మోక్షం అనేది లభిస్తుంది అని తెలుసుకున్నాను గురూజీ ఈ రోజు క్లాస్ నుంచి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే రామ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆదికి చేసిన గురుదేవుని వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్వత్ ప్రణామం. ఇవాళ కపిల్ భగవాన్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామం గురూజీ. ప్రణామాలు గురించి. హరే కృష్ణ గురుజీ, దండ ప్రణామాలు గురించి. దండ ప్రణామ ప్రభు. క్లాస్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు గురుజీ. బాగుంది గురుజీ. హరే కృష్ణ గురుజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. హరే హరే కృష్ణ కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామం గురూజీ. ఈ రోజు సాధు లక్షణాలు ఎలా పెంచుకోవాలి, ఎలా భక్తిలో ముందుకు రావాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. మీ అందరికీ ఐశ్వర్య భావం కావాలా, మాధుర్య భావం కావాలా? ఆల్వేస్ భావం. మాధుర్య భావమే కావాలి మాధుర్య భావం గురుజీ. మాధుర్య భావంగాను నిత్యం భాగవత సేవయ. అంతే. హరే ఓకే. కృష్ణ. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. హరే కృష్ణ.